రెస్టారెంట్ ఓనర్స్, కేటరర్స్ కలిపి మనల్ని చాలా పెద్ద మోసం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా గుత్తొంకాయ అని చెప్పి మనందరికీ పార్టీల్లో నూనె వంకాయ పెడుతున్నారు. యాక్చువల్ గుత్తొంకాయ చాలా డ్రైగా ఉండిద్ది. గుత్తి అనేది స్టఫింగ్ అనమాట. వంకాయలో స్టఫ్ చేసిన గుత్తి వంకాయ అంటారు. కాకరకాయలో కూడా చేస్తారు గుత్తి కాకరకాయ అని చెప్పి. ఏదైనా స్టఫ్డ్ ఐటమ్ ఫ్రైలాగా చేసుకునేది గుత్తి స్టైల్లో చేస్తారు. కానీ ఇప్పుడు గుత్తి వంకాయని మనందరికీ బగారా బైగన్ స్టైల్ లేకపోతే నూనె వంకాయ పెట్టేస్తున్నారు. చాలా ఫంక్షన్లో మీరు కూడా చూసి ఉంటారు. బగారా అన్నంతో పాటు పక్కనే పెట్టేస్తారు. దాని పేరు మాత్రం గుత్తి వంకాయ అని రాసి ఉంటుంది. సో ఇవాళ మనం గుత్తి వంకాయ కాదు నూనె వంకాయ చేసుకుందాము. నూనె వంకాయ అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? నూనెలో వేసి వంకాయ కూర చేస్తారు కాబట్టి నూనె వంకాయ అని వచ్చింది. పాదయాత్ర స్టైల్లో ఉంది కదా. కాకపోతే ఈ కూరలో కొంచెం నూనె పైన తేలుతూ ఉండాలి. కూర అయిపోయిన తర్వాత అప్పుడే అసలు మజా వచ్చింది. సో ఈ కర్రీకి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా ఉంటుంది, అది చేసుకుందాం. ముందుగా ఈ కూరకు ప్రాణం పోసేది ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనమాట. పల్లీలు, నువ్వులు, కొబ్బరి. ఈ మూడింటిని హైదరాబాద్ క్యూజిన్లో చాలా ఎక్కువగా వాడతారు. తిల్, పల్లి, కోప్రా మసాలా అంటారు. తిల్ అంటే నువ్వులు, పల్లీలు అంటే పల్లీలు, కోప్రా అంటే కొబ్బరి అనమాట. ఈ మూడింటిని కలిపి చాలా రకరకాల గ్రేవీస్ చేస్తారు. మీరు నమ్మరు, ఒక టైంలో ఇదే మసాలా వాడి మటన్ కర్రీ చేస్తారు. ఇప్పుడు మటన్లో మనం నువ్వులు, పల్లీలు వేస్తే తిడతారు. కానీ పూర్వం అలాంటి కూరలు చేసేవాళ్ళు చాలా టేస్టీగా ఉండేది. మాహి కళ్యా అని చెప్పి అంటారు. తప్పకుండా మీకు ఒకసారి చేసి చూపిస్తాను. కానీ ఇవాళ అయితే మనము నూనె వంకాయ చేసుకుందాము. దీనికోసం కడాయిలో పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు. ఈ ఎండు కొబ్బరి కూడా నల్ల ఎండు కొబ్బరి తెచ్చుకోండి, ఎర్రది కాదు. పల్లీలు పటపట అని పేలాలి. అలా పేలేంత వరకు వేయించండి. చూడండి, పల్లీలు టపటపా పేలుతున్నాయి. మన కొబ్బరి కూడా లైట్గా రంగు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దీంట్లో 1 చెంచా ధనియాలు, కొంచెం హోల్ గరం మసాలా, ఇలాచీ, లవంగ చెక్క, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని వేసి మంచిగా వేయించుకోండి. నేను ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎందుకు వేస్తున్నా అంటే పల్లీలు, కొబ్బరి కొంచెం పెద్ద ముక్కలు ఫస్ట్ అవి వేగాలి. దాని తర్వాత కొంచెం ధనియాలకి, గరం మసాలాకి టైం పడుతుంది. జీరా కొంచెం తక్కువ టైం పడుతుంది. అదే నువ్వులు అనుకోండి, చాలా ఈజీగా మాడిపోతే పటపట పేలి మొత్తం బయటపడతా ఉంటాయి. అందుకని చివరిలో వేసుకోవాలి. ముందే నువ్వులు వేసుకున్నారు అనుకోండి, మనకు మిగతా మసాలాలు వేగే లోపల నువ్వులు మాడిపోతాయి. అందుకని నువ్వులు ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోండి. వీటన్నిటిలో సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, అవన్నీ యాక్టివేట్ అయిపోయి మంచి స్మెల్ బయటకు వస్తుంది. అప్పుడు దీంట్లో నువ్వులు, అలానే కొన్ని మెంతులు చాలా కొన్ని వేసుకొని చేదు వచ్చేసింది. ఇప్పుడు ఈ నువ్వులు చిటపటమని పేలేంత వరకు వేయించండి. ఈ మసాలాలో కొంచెం ఉప్పు. ఈ ఉప్పు వేగడానికి హెల్ప్ చేస్తుంది, అలానే మసాలాలు ఫైన్గా గ్రైండ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. చూడండి, ఆ సౌండ్ వినిపిస్తుందా? మన నువ్వులు పటపటాన్ని పేలుతున్నాయి. ఇలా అయిన ఈ మసాలాలని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలా వేయించుకున్న మసాలాలని ఏ మసాలా అయినా, గరం మసాలా అయినా, చికెన్ మసాలా అయినా, ఇలా పల్లీలు, కొబ్బరి మసాలా అయినా కానీ మసాలాలు వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వండి. కంప్లీట్గా పోయిన తర్వాతే గ్రైండ్ చేయాలి. ఎందుకంటే ఇందులో ఇంకా తేమ ఉండిద్ది, ఆ తేమ బయటికి వెళ్ళిపోవాలి. ఇవి కూల్ అవుతా తేమ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు గ్రైండ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో చాలామంది పచ్చి ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తారు, కానీ పచ్చి ఉల్లిపాయలు నాకు అంతగా ఫ్లేవర్ నచ్చదు. సో అందుకని మనం కొంచెం ఉల్లిపాయలు వేయించుకుందాము. ఇదే కడాయిలో 1 స్పూన్ అంత నూనెలో అల్లం, వెల్లుల్లి మనం ఎలా అయినా ఇది గ్రైండ్ చేసుకోబోతున్నాం కాబట్టి హోల్గా వేసేస్తున్నాను. అలానే ఒక 2 ఉల్లిపాయలని రఫ్గా చాప్ చేసుకుని ఈ ఉల్లిపాయలకి లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించండి. ఇందులో నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసాను. ఎందుకంటే ఇలాంటి గ్రేవీస్లో అల్లం వెల్లుల్లి ఎంత ఫ్రెష్గా ఉంటే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి ఫ్రెష్ వేసాను. మీరు కూడా కుదిరితే ఫ్రెష్ వేసుకోండి. మన ఉల్లిపాయలు ఇటు పక్క వేగుతున్నాయి, మసాలాలు చల్లారిపోయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఈ మసాలాలని ఎటువంటి నీళ్ళు లేకుండా ఫైన్గా పౌడర్ చేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి అవి వేసుకొని దీన్ని ఒక పేస్ట్లా మార్చుకుందాం. ఇలా మన మసాలా ఫైన్గా పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మన వెల్లుల్లి, ఉల్లిపాయల మిశ్రమం వేసుకోండి. ఆ నూనెతో సహా వేసేసుకోండి. ఇదే మిక్సీ జార్లో కొంచెం చింతపండు, ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టి ఇలా వేసేసుకోండి. ఎటువంటి గింజలు లేకుండా చూసుకోండి. కావాల్సిన నీళ్ళు పోసుకొని దీన్ని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మన పేస్ట్ ఫైన్గా గ్రైండ్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ నూనె వంకాయకి మామూలు నల్ల వంకాయల కంటే ఇలాంటి పర్పుల్ వంకాయలు, సారకల వంకాయలు అంటారు కదా, ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఉన్న అన్ని వంకాయల్లో ద టేస్టీయెస్ట్ వంకాయ అంటే ఇదే అనమాట. సో ఇది వాడుకోండి, దొరికితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయలు కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దొరికితే తప్పకుండా వాడుకోండి. నూనె వంకాయ అన్నాం కదా, కొంచెం నూనె ఎక్కువ పడుతుంది ఈ కూరకి. ఈ వంకాయలు ఉన్నాయి కదా, కొంచెం టిప్ కట్ చేయండి. దీన్ని ప్లస్ షేప్లో కట్ చేసుకోండి. సెంటర్లో ఘాటు పెట్టండి, ఇక్కడ ఒక ఘాటు పెట్టండి. ఇదే కట్ చేసిన టైంలో లోపల కూడా చూసుకోండి. ఏమైనా పుచ్చులాగా ఉంటే పక్కన పడేయండి. నీట్గా ఉంటే కూరలో వేసేసుకోండి. ఈ విధంగా అన్నిటికీ ఘాట్లు పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల లోపల పుచ్చులు చెక్ చేసుకోవచ్చు, మన మసాలా కూడా మంచిగా లోపల వరకు వెళ్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేశారనుకోండి, ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీళ్ళలో పెట్టుకోండి. నేను చాలా కొన్ని చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ప్యాన్లో వేసేస్తున్నాను. ఇలా వంకాయల్ని నూనెలో డైరెక్ట్గా వేయించండి. గుత్తి వంకాయకి అయితే స్టఫ్ చేయాలి, మన నూనె వంకాయకి అయితే మసాలా స్టఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అయినా గ్రేవీలో కుక్ అవుతుంది, మంచిగా మసాలాలని పీల్చుకునేది. ఇలా మసాలా స్టైల్లో చేసుకుంటే మాత్రం వంకాయల్ని వేయించుకోండి. ఎందుకంటే వేగిన వంకాయలు లాస్ట్లో గ్రేవీ అంతా రెడీ అయిన తర్వాత వేస్తే చాలా టేస్టీగా ఉండిద్ది ఆ మసాలాలు పీల్చుకొని. సో ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి వంకాయల్ని. చూడండి, ఇవి అప్పుడే ఓపెన్ అవుతున్నాయి.
కలర్ కూడా లైట్గా చేంజ్ అయిపోతుంది. ఈ వంకాయల్ని ఇలానే హై ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన వంకాయల్ని నూనె రాకుండా సపరేట్ చేసేసుకోండి. వంకాయలు ఫ్రై చేసుకున్న నూనెలోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం పసుపు, అలానే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసేసి దీన్ని మంచిగా మొత్తం మసాలా బయటకు వచ్చేలా కడిగేసుకొని ఇందులో పోసేయండి. ఇలా ఉడుకుతున్న ఈ గ్రేవీలో కారం వేసేసుకొని ఈ గ్రేవీలోంచి నూనె బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మనం చాలా నూనె వేసాము, పల్లీల్లో, నువ్వుల్లో, కొబ్బరిలో కూడా న్యాచురల్గా నూనె ఉంటుంది. ఆ నూనె అంతా సపరేట్ అవ్వాలి. ఎప్పుడైతే నూనె సపరేట్ అవుతుందో మన గ్రేవీ ఉడికిందని అర్థం. మనం మిక్సీలో నీళ్ళు కలిపేయగానే మొత్తం ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, ఏంటి ఒక్క చుక్క నూనె లేదని. కానీ మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాలు కుక్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఎంత నూనె సపరేట్ అయిపోయిందో. ఇది మనం వేసుకున్న నూనె కాదు, ఆ పల్లీల్లో, నువ్వుల్లో ఉండే నూనె కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం బెల్లం పొడి, మనం చింతపండు వేసుకున్నాం కదా దాన్ని కట్ చేయడానికి చాలా కొంచెం వేసినట్టు వేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా ఈ గ్రేవీలో వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. చూడండి వంకాయలు వేయగానే మళ్ళీ నూనె అంతా లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. ఈ 5 నిమిషాల్లో వంకాయలు ఆ గ్రేవీలోంచి ఉప్పు అంతా బయటికి తీసుకుంటుంది. ఉప్పు అంటే గుర్తొచ్చింది, మనం మసాలా చేసుకునేటప్పుడే ఉప్పు వేసాను, నేను మళ్ళీ ఎక్కడ ఉప్పు వేయలేదు. చివరిలో లాస్ట్లో ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాము. స్టార్టింగ్లో వేసేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ వేసామనుకోండి కూరలో చాలా ఎక్కువైపోతుంది. అందుకని మసాలా వేసాం కదా మళ్ళీ గ్రేవీలో వేయకండి. చివరిలో దించే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి, అవసరం పడితే కొంచెం వేసుకోండి, సరిపోతుంది. సో ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని డిష్ ఫినిష్ చేద్దాం. నూనె పర్ఫెక్ట్గా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు చివరిలో దీంట్లో కొత్తిమీర, మసాలా కూరలో కంపల్సరీగా కొత్తిమీర వేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. కొత్తిమీర వేసేసి మూత పెట్టేయండి, స్టవ్ ఆపేయండి. వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. బగారానంత అయితే అసలు అల్టిమేట్ కాంబినేషన్, కానీ వైట్ రైస్తో తిన్న అంతే క్రేజీగా ఉండిద్ది. సో మీకు నచ్చిన దాంతో సర్వ్ చేసుకోండి. ఈ కూరతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రోటీస్ తోటి కూడా చాలా క్రేజీగా ఉండిద్ది, చపాతీలతో అయితే కూడా మస్తు మజా వచ్చింది. సో దేంతో అయినా వడ్డించుకోవచ్చు, రుమాలి రోటీ, చపాతీ, బగారా రైస్, వైట్ రైస్, యూనివర్సల్ కర్రీ అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకేంటి ఆలస్యం, ఈ కూరని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. ఈ చిట్టి వంకాయలతోటి నూనె వంకాయ చాలా వేడిగుంది. ఈ వంకాయల క్రౌన్ ఉండిద్ది కదా దాన్ని తొడమంటారు, దాంతో సహా తినేయచ్చు. నేను చాలా చిన్న లేత వాటితో చేశాను. సో హోల్ పానీపూరిలా తినేయచ్చు. నోట్లోకి వెళ్ళినట్టుంది, అయినా బలవంతంగా పంపిస్తాం. గ్రేవీ ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. అలా కొంచెం వేసుకోవడం వల్ల, చాలా ఎక్కువ వేసుకున్నాను అనుకోండి తీయగా స్వీట్గా అయిపోతుంది, అంత వేసుకోకండి. హ్యాండ్స్ డౌన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటేరియన్ కర్రీ అనమాట, స్పెషల్గా సౌత్ ఇండియన్స్కి. సో తప్పకుండా ట్రై చేయండి. నూనె వంకాయ, గుత్తి వంకాయ పేరు ఏదైనా పెట్టుకోండి, బట్ రెసిపీ మాత్రం ఇదే. ఇది బగారా బైగన్ చాలా డిఫరెంట్గా ఉండిద్ది, అది మరోసారి చూపిస్తాను. చాలామంది ఇది బగారా బైగన్ ఒకటే అనుకుంటారు, కాదండి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి వాటికి. సో మరోసారి చేసుకుందాం ఆ రెసిపీ. ఇప్పటికైతే ఈ రెసిపీతో సాటిస్ఫై అవ్వండి, తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీని.